హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. పిల్లలు వెళ్ళే టయానికి చిన్న చిన్నగా వర్షం పడతానే ఉంది పాపం. ఆ రెయిన్ కోట్లు వేసుకొని వెళ్లారు. సన్నగా అనమాట. ఒకేసారి పడితే ఆగుతది గానీ, సన్నగా పడితే ఆగదు. సో, డ్రాప్ చేసి వచ్చేసారండి స్కూల్ దగ్గర. రెయిన్ కోట్లు కూడా తీసుకొచ్చారు. రెయిన్ కోటు ఎలా ఉండదనమాట. స్వెటర్స్ ఎలా ఉంటాయి గానీ. అయితే నిన్న నైట్ మా వారు లేట్‌గా వచ్చారనమాట. అక్కడే టిఫిన్ తినేసారు ఆఫీస్‌లోనే. రైస్ మిగిలిపోయిందని చెప్పేసి టమాటా రైస్ చేశాను. నిన్న కూడా కొంచెం రైస్ మిగిలిపోయిందండి. కానీ తినలేక పాడేసాం. రోజు రైస్ మార్నింగ్ టైమ్‌లో తినాలంటే ఇబ్బంది కదా! నిన్న ఓవర్‌లాక్ చేస్తుంటే నైట్ ఒక బ్లౌజ్ కుట్టాను. కట్ వర్క్ బ్లౌజు. సూది ఇరిగిపోయిందండి. అంటే అది కొంచెం కట్ వర్క్ డబుల్ లేయర్ అనమాట. లావుగా ఉండటం వల్ల సూది ఇరిగిపోయింది. నాకు ఫస్ట్ టైమ్ సూది ఇరిగిపోవడం అనేది. కానీ చాలా భయమేసిందనమాట. ఎలా పెట్టాలో ఏంటో తెలియలేదు. ఇంక మనకి యూట్యూబ్ ఉంది కదా! అది ఓపెన్ చేసేసి ఎలా సెట్ చేయాలి ఏంటని సెర్చ్ చేస్తే 2, 3 వీడియోస్ వచ్చినియి స్టార్టింగ్‌లో. అవి చూసి సెట్ చేసేసానండి. సెట్ అయిపోయింది. నా దగ్గర ఇంకా ఒకటే సూదుందనమాట. వాళ్ళు 2 సూదులిచ్చారు. ఒక సూది ఇరిగిపోయింది కదా! ఇంకో సూదుంది. ఇది ఇరిగేలోపు మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవాలి. ఈసారి దళసరిగా వచ్చిన చోట కొంచెం స్కిప్ చేస్తేనే బెస్ట్. లేకపోతే నాకస్సలు రాలేదండి పెట్టడానికి. చాలా తిప్పలు పడ్డాననమాట. సరే ఇంకెలాగైనా తప్పదు కదా! పెట్టాలి కదా! అని ట్రై చేస్తే వచ్చిందిలెండి బావుంది. సో, రైస్ అయిపోయింది. ఈరోజు మా కర్రీ స్పెషల్ వచ్చేసి ఆనపకాయ పులుసు. బయట చల్లగా ఉంది గానీ పులుసు వండాను. అస్తమాను ఫ్రైలయిపోతున్నాయి, కర్రీస్ అయిపోతున్నాయని. సో, ఇల్లంతా క్లీన్ చేయాలిప్పుడు. వాళ్ళెళ్లారు కదా స్కూల్‌కి. తర్వాతొచ్చేసి ఇంగ ఇదంతా నీట్‌గా క్లీన్ చేసుకొని నా కుట్టిన బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బావుందండి. చాలా బా నచ్చింది నాకైతే. నేను కూడా అలాంటి మోడల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసి డబుల్ లేయర్ కట్ వర్క్ అనమాట. నిన్న ఈవినింగ్ కట్ చేసి నైట్ లోపు కుట్టేసాను. ఈరోజు వీళ్ళవి ఇంకో బ్లౌజ్ ఉంది. అది కూడా కుట్టేసి పార్సెల్ చేసేయాలి. ఇది హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ బోర్డర్ వచ్చింది ఒక కట్ వర్కు. బోర్డర్ దగ్గరుంది ఒక కట్ వర్కు. నార్మల్‌గా ప్లెయిన్‌గా ఒక కట్ వర్క్ అనమాట. నెక్ రౌండే. ఆహ్, వెనకాల థ్రెడ్స్ పెట్టాలండి. మర్చిపోయాను ఈరోజు పెడతాను. క్లాత్ తీసి పక్కన పెట్టాను. బాగా మెత్తగా ఉందండి క్లాత్ అనేది. చూడండి డబుల్ లేయర్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసారా ఎంత బా వచ్చేసిందో? ఐరన్ చేయాలండి. నీట్‌గా ఐరన్ చేసుకుంటే లుక్ అనేది హైలైట్ అయిపోతదనమాట. అక్కడ చిన్న బార్డర్ వచ్చేసేమో అదే చిన్నగొచ్చింది గదా బార్డరు. అదొచ్చేసి ఒక కట్ వర్కు. ఇదొచ్చేసి ఒక కట్ వర్క్ అనమాట. మొత్తానికి 2 స్టెప్స్. నాకైతే నచ్చింది. అయితే ముందు రోజు నైటు అంటే బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కుడదామని చెప్పేసి. అంతలోపు నాకు మెసేజ్ వచ్చిందనమాట. మా చిన్న బాబుకి ఈరోజు సాటర్డే కదా! ఈరోజు వచ్చేసి స్కై బ్లూ వేసుకురావాలి. రెయిన్ డ్రాప్స్ ఉన్నది డ్రా చేసుకురావాలనమాట. సో, అది చేస్తున్నాను. ఇంకా ఫైనల్ స్టేజ్‌కొచ్చింది. ఈ సాటర్డే వచ్చిందంటే నాకిదొక రెస్పాన్సిబిలిటీ కింద అయిపోతదండి. బాగా చేయమంటాడనమాట. ఎలా పడితే అలా చేస్తే "నాది తీసుకోరమ్మా, నువ్వు బా చేయాలి" అంటారు. ఒక క్లౌడ్ వేసి అక్కడి నుంచి రెయిన్ డ్రాప్స్ ఇలాగా రెయిన్ డ్రాప్స్ కింద పడుతున్నట్టు రావాలనమాట. మన స్కై బ్లూ కలర్ తోటే. చాలా బానే వచ్చిందిలెండి. అట్టముక్కలుంటాయి గదా! అవన్నీ దాచి పక్కన పెడతాను. ఈ ఇయర్ మాత్రమే ఈ తలనొప్పండి. నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే తలనొప్పులుంటాయి. ఇదుండదనమాట ఇంకా. చిన్నగా డ్రాప్స్ పడుతున్నట్టు రెయిన్ డ్రాప్స్ థీమ్ మాట. చేస్తే తీసుకుంటారు టీచరు. తీసుకుని క్లాస్ రూమ్‌లో పెడతారనమాట. పిల్లలకి అదొక హ్యాపీనెస్. తీసుకోలేదనుకోండి మొహాలు మాడిపోతాయి ఇంకా. నన్ను రోజంతా సావగొడతాడు. నాది తీసుకోలేదు, నువ్వు చేయలేదు. నాది తీసుకోలేదు, నువ్వు చేయలేదు. 2 వీక్స్ నుంచి తీసుకుంటున్నారండి. మొన్నొచ్చేసి బటర్‌ఫ్లై చేశాను. వీడియో పోస్ట్ చేద్దామంటే నాకు టైం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాననమాట. కెమెరా పెట్టేసుంటే బావుండేది. మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ మొత్తం కూడా తయారు చేశాను. అదొచ్చేసి గిల్టర్‌తో తయారు చేశానండి. చాలా బావుంది. అంతకంటే ముందు రాబిట్ చేశాను కదా! అది కూడా తీసుకున్నారు టీచరు. తీసుకున్నారు కూడా. మొన్నటిది కూడా తీసుకున్నారు. ఇది కూడా తీసుకుంటే బావుండు. లేకపోతే నా పని అయిపోతదింకా. నువ్వు చేయలేదంటాడు. వెనకాల ఒక స్టిక్ పెట్టానండి. మార్నింగ్ పెట్టాను. అది మర్చిపోయాను వీడియో షూట్ చేయడము. హడావిడిగా ఉంటదనమాట. మార్నింగ్ అంతా ఎలా ఉంటదంటే ఫోను పట్టుకొని వీడియో తీశాననుకోండి, ఆ టైంలో మా వారు కొంచెం కోపం పడతారనమాట. ఇంత హడావిడిలో అవసరమా అన్నట్టు. కొంచెం కూల్‌గున్నప్పుడు తీస్తే పర్లేదు వీడియో అనేది. ఈరోజైతే పిల్లలు లెవ్వలేదండి మార్నింగు. బయట వర్షం పడుతుంది కదా! పాపం చల్లగా ఉన్నట్టుంది. దుప్పట్లేసుకొని పడుకున్నారు హాయిగా. నాకు కూడా లేపాలనిపించలేదు గానీ తప్పదు కదా! బలవంతంగా లేపగా లేచారనమాట. అందుకని బాగా లేట్ అయిపోయింది. అందుకని వీడియోస్ ఏమి మార్నింగ్ పోస్ట్ చేయలేదు. చాలా ఇబ్బందయిపోతుంది. మార్నింగ్ అంతా హడావిడిలో వీడియో తీయాలంటే. ఇవన్నీ డ్రాప్స్ అనమాట.
మనకి అలా డ్రాప్స్ పడతా ఉన్నాయి. సో బాగుంది కదా. ఫైనల్గా అయితేని కనిపిస్తుందో లేదో మీకు, ఆ కెమెరా పెట్టేసి ఇక్కడ చేసుకుంటున్నాను. సో అయిపోయిందండి మొత్తానికి అయితేని. ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. కట్ వర్క్ కదా లేటే అవుతుంది. 2 కట్ వర్క్స్ కదా, అంటే మనకి 2 స్టెప్స్, మొత్తానికి 4 మాట. నాకు క్లాత్ అనేది కొంచెం ఇబ్బంది అయింది కానీ ఫైనల్గా అయితే సరిపోయింది. కానీ లైనింగ్ క్లాత్ 1.25 తీసుకోవాలండి. నేను 1.25 తీసుకున్నాను. ఫైనల్గా అయితే చూడండి, చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. కానీ క్లాత్ మాత్రం మెత్తగా ఉందండి, అదొక్కటే నాకు నచ్చలేదు. క్లాత్ అనేది మెత్తగా ఉండటం వల్ల లుక్ అనేది ఎంత బాగా కుట్టినా కూడా అంత రాదనమాట. నేనైతే ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకుండా కుట్టాను. కట్ చేస్తే ఏంటంటే మెత్తగా ఉంది కదా, పీలుకుపోతుందేమో అని ఆ కట్ దగ్గర నేనేం చేశానంటే కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ అనేది ఇలా కుట్టేశానమాట. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. ఇలాంటివి ఏంటంటే క్లాత్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. హెమ్మింగ్కి ఇవ్వాలండి. ఇంకొక బ్లౌజ్ ఉంది వీళ్ళది, ఇవి ఇచ్చేసి పార్సల్ చేసేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది పాపం ఇచ్చి, దగ్గర దగ్గర 1.5 మంత్ అయిందండి. ఈసారి పక్కా ప్లాన్గా తీసుకోవాలనుకుంటే. మా వారు ఏమంటున్నారంటే బ్లౌజులు మాత్రమే తీసుకోవచ్చు కదా, లాంగ్ ఫ్రాక్లు ఎందుకు అంటున్నారు. కానీ లాంగ్ ఫ్రాక్లు కూడా మంచిదేనండి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ప్రెషర్ అయిపోతుంది అనమాట, అందుకనే తీసుకోవట్లేదు. చూడండి, ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఐరన్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా అంటే చాలా. ఇవన్నీ కూడా హెమ్మింగ్ కూడా పెద్ద పనే ఉందండి. యాక్చువల్గా నేను 10 రూపీస్ ఇస్తాను హెమ్మింగ్కి, ఈసారి 15 ఇస్తాను. ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడా హెమ్మింగ్ చేయాలి కదా, అందుకుని. నెక్కుంది, హ్యాండ్స్కి 4 టైమ్స్ చేయాలన్నమాట. పాపం పనే కదా, అందుకని చెప్పేసి ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా నీట్గా పెట్టుకోవాలి. మీకు నెక్ కన్నా హ్యాండ్ కట్ వర్క్ ఇస్తే బాగుంటుందండి. నెక్కి ఏంటంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట, ఎంత బాగా కుట్టినా కూడా ఆ కట్స్ అనేవి పైకి లేచినట్టు వస్తాయి. ఇక్కడ నాకు డబుల్ వర్క్ ఎందుకు అయ్యిందంటే క్లాత్ అనేది బాగా పలుచుకుంది కదా, మనం తిప్పేసామనుకోండి వేసి, అప్పుడు వైట్ కలర్ క్యాన్వాస్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకు నేను మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ని తెచ్చి, అదే మన 1.5 మీటర్ తీసుకున్నాను కదా, ఆ క్లాత్ని తెచ్చి మళ్ళీ వేశాను. తొందరగా అనిపించలేదు కానీ వర్క్, కానీ మొత్తం రెడీ అయిన తర్వాత నాకైతే నచ్చింది. కస్టమర్స్కి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ అనేది. నాకు కూడా కుట్టుకోవాలనిపించింది అనమాట చూడగానే. ఇట్లాంటి బార్డర్స్ వచ్చినప్పుడు నేను కూడా ఒకటి కుట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ అంతే, ఇలా నీట్గా కట్ చేస్తే అది ఐరన్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత పార్సల్ చేసే ముందు మళ్ళీ ఐరన్ చేస్తాను. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వస్తుంది అనమాట, 2 స్టెప్స్ వస్తాయి. కొంచెం బార్డర్ పెద్దగా ఉంటే ఇంకా బాగుండు. ఇంకొక బ్లౌజ్ ఈరోజు కుట్టాలి కట్ చేసి, ఎక్కడుందో చూడాలి. లైనింగ్ కోసం తీసుకెళ్ళాను. అయితే ఇంకొక టాప్ కోసం అయితే 2.5 మీటర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అదొకటి 200 మీటర్, అదొక మీటర్ 200 రూపీస్ అండి. ఆ టాప్ ఇప్పుడు నేను వీలైతే ఈరోజు కుట్టేసి సేల్కి పెడతాను. ఎవరో తీసుకోకపోతే నేనే వేసేసుకుంటాను అనమాట. ఎక్కడుందో వెతుకుతున్నానండి, ఎందుకంటే లైనింగ్ కోసం తీసుకొస్తాము మళ్ళీ మర్చిపోతాము ఎక్కడైనా పెట్టి. ఇంట్లోనే ఉంటుంది. ఇంకో ఇదండి, ఇది కూడా కట్ వర్క్ అనమాట. ఈ పెద్ద కట్ ఉంది కదా, ఆ పెద్ద కట్ ఎలా ఉందో అలా కావాలి అని అడిగారు. వెనకాల వచ్చేసి నార్మల్గానే లీవ్ షేప్ ఇస్తా. ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది మన స్టిచ్చింగ్ ఛానల్ కోసం. మార్నింగ్ కంపల్సరీగా ఒక వీడియోనే పోస్ట్ చేస్తానండి స్టిచ్చింగ్ కోసము. తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసి ఇప్పుడు కట్ చేసి కుట్టాలి. ఐరన్ బాక్స్ చాలామంది అడుగుతున్నారు, కొనుక్కోండి, మంచిది, మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఇలాగా మనం కుట్టామనుకోండి, కట్ చేసి ఇలాగా మంచి నీట్గా ఇస్తే కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట. అందుకనే నేను చెప్తున్నాను మీకు, కొంచెం పెట్టుబడి పెట్టామంటే బాగుంటుంది, మంచి నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా ఇలాగ సాగదీసేసి ఐరన్ చేయాలి. అప్పుడు ఇది మంచి క్వాలిటీ అండి, మంచి క్వాలిటీ ఉన్నది తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ క్వాలిటీలో ఇదే ఉందన్నమాట, వేరేది లేదు.
కొంచెం కలర్ అనేది డబుల్ షేడ్ వచ్చిందండి అందుకని. ఈ మధ్యన ఫుల్‌గా ఆయిల్ పెట్టేస్తున్నాననమాట. అందుకనే మొహం అంతా జిడ్డుగా కనిపిస్తుంది. ఈ టైంలో ఆకుకూరలొస్తాయండి. ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఇదంతా కూడాని. ఇలా మొత్తం కూడా ఐరన్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకోవాలి వర్క్. ఇలా మంచిగా ఐరన్ చేసుకుంటే మనకి కటింగ్ చేసేటప్పుడు విసుగనేది రాదు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత నేను తీసుకున్న టాప్ చూపిస్తాను. మా ఇంటి దగ్గర తీసుకున్నాను. పర్ మీటర్ 200 చాలా దళసరిగా ఉంటదండి. ఆల్రెడీ నేను అలాంటి వాటిలకి కుట్టాననమాట. ఇప్పటికి 2 ఇయర్స్ నుంచి వాళ్ళేసుకుంటున్నారు. అంటే మా ఇంటి దగ్గరే కదా! 2 ఇయర్స్ నుంచి ఏసుకుంటున్నారండి. అస్సలా పాడవలేదనమాట. నాకు బాగా నచ్చింది. ఎక్కడ తీసుకున్నావంటే చెప్పారు అడ్రస్సు. సో, అక్కడ తీసుకొచ్చాననమాట. ఇది. దీనికి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి. చాలా దళసరిగా ఉంటది. మనకి డైలీ వేర్‌కైతే చాలా బావుంటది. రఫ్ అండ్ టఫ్‌గా అనమాట. 2 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. అస్సలు చిరగలేదు. సో, ఇలాంటి వాటిలకైతే బావుంటది కదా! ఫస్ట్ అయితే సేల్‌కి పెడతాను. ఇది మన శారీ పన్ను అనమాట. ఫస్ట్ సేల్‌కి పెడతాను. ఒక 1 వీక్ చూస్తాను. ఎవరు తీసుకోపోతే నేనే వేసేసుకుంటాననమాట. చూసారా మొత్తం చాలా బావుంది. ఆ షైనింగ్ కూడా అంతగా పోదండి. బాగా బండకేసి కొడితే గాని పోతదేమో మరి. కానీ వాళ్ళేసుకున్నప్పుడు చూసాననమాట. బావుంది. 2 ఇయర్స్ నుంచి ఏసుకుంటున్నారు. ఇదే క్లాతు. అందుకు నేను కూడా తీసుకున్నాను. మొత్తం వచ్చేసి 44 పన్నా అనుకుంటా. శారీ పన్నా అనమాట. సో, ఈ వీడియో పోస్ట్ చేస్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థాంక్